వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్లో మట్టి కుండలకి మంచి గిరాకీ ఉంటుంది. ఎక్కువ శాతం గోదావరి జిల్లాల్లో మట్టి కుండల వ్యాపారం జోరందుకున్నాయి. మండుటెండల్లో తిరిగేవాళ్లు నీడ కోసం ఎలా పరితపిస్తారో, దాహార్తిని తీర్చే చల్లని కుండలని కొనుగోలు చేయడానికి అంతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. డాక్టర్లు సైతం ఫ్రిడ్జ్ వాటర్ బదులు మట్టి కుండ వాటర్ తాగడం మంచిదని సలహాలిస్తున్నారు. దానివల్ల ఉపయోగాలను కూడా వివరిస్తున్నారు. వేసవి కాలం వచ్చిందంటే కుండలను వివిధ రకాల సైజుల్లో ఆకృతులను తయారు చేయడంతో పాటు వాటి సైజులో ఆకృతులు బట్టి కుండల ధరలు కూడా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లలో 50 నుంచి 500 వరకు కుండలు లభించడంతో వేసవిలో కుండలను కొనేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. మార్కెట్లో ఎన్ని రకాల ఫ్రిడ్జ్లు వచ్చినా వేసవిలో కుండ నీరు తాగనిదే దాహం తీరదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు ఇళ్లల్లో, షాపులలో, వాణిజ్య సముదాయాల్లో కుండల కింద మట్టి పోసి దానిపై కుండను పెట్టి దాని చుట్టూ కాటన్ బట్టను చుడతారు. ఆ తర్వాత నీటిని పోయడం ద్వారా కుండలోని నీరు ఎక్కువగా చల్లబడతాయి. పట్టణాలను మొదలుకొని పల్లెల్లో కూడా ఫ్రిడ్జ్లు అడుగుపెట్టాయి. అయితే ఫ్రిడ్జ్లు ఎన్ని వచ్చినా నేటికి పల్లెల్లో కుండలకు మాత్రం ఆదరణ తగ్గలేదు. పల్లెల్లో చాలా మంది ప్రజలు కుండలోని చల్లని నీటిని తాగేందుకు ఇష్టపడుతున్నారు. పల్లెల్లో ప్రతి ఇంట్లో కుండ ఉండటం విశేషం. ప్రకృతి సిద్ధంగా చల్లపరిచే కుండలో నీటిని తాగితే దాహం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆరోగ్యం ప్రదాయమని వైద్యులు సూచిస్తున్నారు. ఐఎమ్ డాక్టర్ హరికృష్ణ అండి. ఏలూరులో 15 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు బెటరా, కుండలో నీళ్ళు బెటరా అనేది. ఫ్రిడ్జ్గా మనం ఈ రోజుల్లో కామన్ అందరికీ ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొని తాగేయటం బాగా అలవాటు అయిపోయింది. కుండలో నీళ్ళు ఎవరో కానీ ఎక్కడో పల్లెటూరులో కూడా తగ్గిపోయినాయి. కానీ సాధారణంగా ఫ్రిడ్జ్లో వాటర్ సేఫ్ కాదు. ఎందుకంటే అన్నీ సెడిమెంట్ అవుతాయి. ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళు ఫిల్టరేషన్ తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. యూజువల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి, ఆస్తమా ఉన్న వాళ్ళకి బాగా ఆయాసం ఎక్కువ అవటం, ఉబ్బసం ఉన్న వాళ్ళకి, అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా కూలింగ్ వాటర్ మంచిది కాదు. మట్టి కుండలోని నీరు తాగటం వల్ల ఎంతో ఆరోగ్యమని వైద్యులు చెబుతున్నారు. హానికర కెమికల్స్ ఉండవు. చాలా వరకు ప్లాస్టిక్ బాటిల్స్ ని ప్లాస్టిక్ కెమికల్స్ ద్వారా తయారు చేయటం వల్ల ఎండోక్రై డిస్టర్బ్ అవుతుంది. అదే మట్టి కుండలో నీరుని నిల్వ చేసి తాగటం వలన వాటర్ ప్యూరిఫై అవ్వడం మాత్రమే కాదు, శరీరానికి ఎలాంటి హాని కూడా జరగకుండా సహాయపడుతుంది. మట్టితో తయారు చేసిన కుండలో నీళ్లు నిల్వ చేసి తాగటం వల్ల వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మట్టి కుండలోని నీటితో ముఖం కడిగితే వేసవిలో ఎండ నుండి మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ వాడకుండా కుండలో వాటర్ వాడండి. కుండ అనేది మనం న్యాచురల్ మట్టితో తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత మనం ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే ఏమవుతుందంటే నిమోనియా ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మంచిది కాదు ఆరోగ్యానికి. కుండ చాలా బెటరు. ఇది నేచర్తో తయారు చేయబడింది కాబట్టి చాలా మంచిది. హెల్త్కి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనకి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. ఇది మనం సైన్స్ ప్రకారం చూస్తే హెల్త్కి చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ముఖ్యంగా కుండ నీరు గొంతుకు చాలా మంచిది. జలుబు, దగ్గు, ఆస్తమాతో బాధపడేవారు ఫ్రిడ్జ్లోని వాటర్ కంటే మట్టి కుండలోని వాటర్ని ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. మట్టి కుండలోని నీరు నిల్వ చేయటం వలన ఆరోగ్యానికి సహాయపడే మంచి ఆల్కలైన్ వాటర్గా రూపు చెందుతుంది. మట్టి కుండలో నీరు తాగితే ఇమ్యూనిటీ గుణాలు అధికంగా ఉంటాయి. మట్టి కుండలో నీరు పోసి తాగటం వలన నీళ్లలోని సహజ కెమికల్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి అందించే ఎనర్జీని అందిస్తాయి.